నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్ సిరి. జగన్మోహన్ రెడ్డి గారికి అయితే సూట్ కేస్ కంపెనీలు సృష్టించి ధనాన్ని ఎట్లా సృష్టించాలో కూడా తెలుసు. అలాగే ఇప్పుడు ఏపీ ప్రజల ఆస్తుల్ని ఎలా అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వాళ్ళ ఆస్తుని ఎలా తీసుకోవాలనే దానికోసం అంటే అమెరికాలో ఒక కంపెనీని కూడా సృష్టించారని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏపీ ప్రజల ఆస్తుల్ని తీసుకోవడానికి ఒక ప్రత్యేకంగా ఒక కంపెనీని సృష్టించారు అని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అంటే గతంలో చూస్తుంటే సూట్ కేస్ కంపెనీల గురించి కూడా మనం చూసాము. దానివల్ల కూడా సంపదను ఎలా సృష్టించుకున్నారో చూసాము. ఇది కూడా అలాంటి ప్రాసెస్ అని చెప్పేసి అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఉందా? ఇప్పుడు ఒకటి ఏంటంటే సూట్ కేస్ కంపెనీలు సృష్టించడం, ఆ సూట్ కేస్ కంపెనీలు బేస్ చేసుకుని సంపదను పెంచుకోవడం, ఇదంతా కూడా సిబిఐ విచారణ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఒక అభియోగం. కిట్ ప్రోకోకి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి అనేది సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి అంశం. ఆయన రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు అనేది సిబిఐకి సంబంధించినటువంటి విచారణలో తేల్చి దాదాపు 30,000 కోట్లకు పైగా జగన్మోహన్ రెడ్డి కిట్ ప్రోకా కింద లబ్ధి పొందారు అనేటువంటిది ఛార్జ్షీట్లో పొందుపరిచారు. అంటే ఒక సూట్ కేస్ కంపెనీలు సృష్టించడం, పెట్టుబడి లేకుండా షేర్లను పెంచుకోవడం, ఏ విధంగా సంపదను సృష్టించుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసని సిబిఐ చెప్తుంది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఏదో ఇంటరాక్షన్ పెట్టాడు యూత్ తోటి. పెట్టినప్పుడు వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళిద్దరు అడిగారు, చాలా తక్కువ సమయంలో ఇంత పెద్ద కొన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించుకోగలిగారు, అది మాకు చెప్తే మేము కూడా సంపాదిస్తాము డబ్బులు అని చెప్పి ఎవరు అడిగితే దాన్ని కట్ చేసి చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సంపద ఏదైతే ఉందో దాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, లేదంటే తన ఆధీనంలో ఉంచుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారనేది విపక్షాలు ఆయన మీద చేస్తున్నటువంటి తాజా ఆరోపణ. సరే, దాంట్లో నిజం ఎంత అబద్ధం ఎంత అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఉండేటువంటి కొంతమందిలో ఏం చెప్తున్నారు, అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అమలులో లేదు, అమలులో లేనటువంటి చట్టాన్ని ఉంది అని చెప్పి విపక్షాలు అనవసరంగా ప్రజల మధ్య తీసుకెళ్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది సంపూర్ణ భూ హక్కులని ఇస్తుంది కాబట్టి నేను అమలు చేసి తీరుతాను, ఆల్రెడీ అమల్లో ఉంది. ఇప్పటికే దాదాపుగా 4,000 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే కూడా జరిగిపోయింది. దానికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా మేము ఇచ్చాము అని ఆయన చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏమో ముఖ్యమంత్రి హోదాలో ఒకటే చెప్తాడు, ఆయన క్యాబినెట్లో మంత్రులేమో లేదు ఇంకా అమలు లేదు అని చెప్పి చెబుతారు. అసలు ఇంకొకళ్ళు ఏమంటారు, అసలు ఈ యాక్టే మాది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ది అని అంటారు. సో దీంట్లో ఏది నిజం అనే దాని మీద మనం తీసుకుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అయితే దేశవ్యాప్తంగా అమలు కావాలిగా, ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు అమలు అవ్వాలి? ఓ పాయింట్. 2, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019లో ఈ చట్టాన్ని తయారు చేసి మీరు కేంద్రానికి పంపించారా లేదా? 2 సార్లు కేంద్రం రిజెక్ట్ చేసిందా లేదా? 3వసారి లైజనింగ్ చేసుకొని దీనికి ఆమోద ముద్ర వేయించుకొని వచ్చారా లేదా అనేది సమాధానం చెప్పాలి. ఒకటి. సరే, ఇది అమల్లో ఉంది అని చెప్పేసి అఫీషియల్గా తెలుస్తుంది. 2023 అక్టోబర్ నుంచి ఇది అమల్లో ఉంది. రీసర్వే చేశారు. రీసర్వే చేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మతోటి పాస్ పుస్తకాలు ఇష్యూ చేశారు. తర్వాత సర్వే రాళ్ళు కూడా వేశారు. ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, సర్వే రాళ్ళు కూడా మేము వేసాము అనేది. బ్రిటిష్ కాలం నుంచి రీసర్వే జరగలేదు, మేము రీసర్వే చేసి మేము పాస్ పుస్తకాలు కూడా ఇచ్చాము అని చెప్తున్నారు. ఇచ్చి టైటిలింగ్ యాక్ట్ని అమలు చేయడానికి ఒక కంపెనీని కూడా సృష్టించుకున్నారు. ఆ కంపెనీ సృష్టించుకున్నటువంటి విషయం ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు ప్రజలకి? అసలు ఏదైనా ఒక కంపెనీకి ప్రభుత్వం తరఫు నుంచి ఒక కాంట్రాక్ట్ ఇవ్వాలంటే దానికి టెండర్ పిలవాలి, గ్లోబల్ టెండర్ పిలవాలి. గ్లోబల్ టెండర్ పిలిచారా? పిలిస్తే ఎక్కడ పిలిచారు, ఎప్పుడు పిలిచారు, అసలు ఎంతకి ఈ టెండర్ పాడుకున్నారు, ఏ కంపెనీ పాడుకుంది అనేది అఫీషియల్గా చెప్పాలి కదా, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. అందులో ఎలక్షన్ టైంలో కదా చెప్పాలి కదా. ఇప్పటి వరకు చెప్పట్లేదు. సరే, మనకున్నటువంటి సమాచారం ప్రకారం లేదా విపక్షాలు చెప్తున్న దాని ప్రకారం చూస్తే కనుక అసలు జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ప్రజల ఆస్తుల్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నారు అనేది కనుక మనం ఒకసారి దాని మీద కొంచెం లోతుగా వెళ్ళి అధ్యయనం చేస్తే విపక్షాలు చెప్తుంది, మన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా కొంత నెట్లో నుంచి చూస్తే అమెరికాలో ఉండేటువంటి కాలిఫోర్నియాలో
ఒక కంపెనీ ఉంది. దాని పేరు క్రిటికల్ రివర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది ఒక కంపెనీ. ఆ కంపెనీ ఎక్కడ ఉంది? కాలిఫోర్నియాలో కలిగా నెంబర్ 4683 చాబోట్ డ్రైవ్ సూట్ నెంబర్ 350 ప్లెజంటన్ కాలిఫోర్నియా 94588 అడ్రస్లో ఉంది ఈ కంపెనీ. బ్రాంచ్ మాదాపూర్లో ఉంది. హైదరాబాద్లో ఒక బ్రాంచ్ కూడా పెట్టారు. 2 సంవత్సరాల క్రితం పెట్టారు. 2 సంవత్సరాల క్రితం ఆఫీస్ కూడా పెట్టారు. ఈ ప్రజల ఆస్తులకు సంబంధించినటువంటి వాటిని మొత్తం కూడా ఇది తీసుకొని వాళ్ళ సర్వర్లో పెట్టుకుంటుంది అనమాట. వాళ్ళ సర్వర్లో పెట్టుకొని భద్రపరుస్తుంది. భద్రపరిచే బాధ్యతని ఆ ప్రైవేట్ కంపెనీకి జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పాడు. ఇది నిజమా కాదా చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అండ్ మంత్రులు లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాలి ఇది నిజమా కాదని. సహజంగా ఏంటంటే భారతదేశంలో ఉండేటువంటి ఒక సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్కి వెళ్తాం. రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మన థంబ్ ఇంప్రెషను, సంతకాలు, తర్వాత ఐరీస్ ఇవన్నీ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత భారత ప్రభుత్వం మెయింటైన్ చేసేటువంటి ఎన్ఐసి అనేటువంటి ఒక సంస్థ అది మొత్తం కూడా లోడ్ చేసుకుంటుంది. ఎన్ఐసి అనేటువంటి సంస్థకు కాకుండా నువ్వు కాలిఫోర్నియాలో ఉండేటువంటి ఈ క్రిటికల్ రివర్ ప్రైవేట్ లిమిటెడ్కి ఎందుకు ఇచ్చావు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, నీకు ఆ స్వేచ్ఛ ఎవరు ఇచ్చారు అనేది ముందు చెప్పాలి కదా. ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చు, ముఖ్యమంత్రిని గౌరవిస్తాం. ఎప్పటి వరకు ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగించేంత వరకు ప్రశ్నించడానికి లేకుండా గౌరవిస్తారు. ఎప్పుడైతే నువ్వు ప్రజా వ్యతిరేక విధానం లేదంటే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఆయన పారదర్శకంగా నేను పరిపాలన చేస్తానని చెప్పి ప్రామిస్ చేస్తారు కదా ప్రజలకి. కానీ పారదర్శకత లేకుండా ఈ టెండర్ని ఎప్పుడు పిలిచారు ఈ కంపెనీని? అసలు ఈ కంపెనీ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు? ఇది నువ్వు ఎవరు కంపెనీ, దీని వెనక ఎవరున్నారు అనేది చెప్పాలి కదా. ఇప్పుడు ఆల్రెడీ భూముల్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకుంటే సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని ప్రమోట్ చేస్తూ ఆయన తన సొంత మనుషులకి, తనకు కావాల్సినటువంటి మనుషులకి, తనకు కావాల్సినటువంటి బంధువులకి కొన్ని వేల ఎకరాలు ఇచ్చుకున్నారా లేదా? ఎలా ఇచ్చారు? నిబంధనలకు విరుద్ధంగా 1 మెగావాట్కి 3 ఎకరాలు ఇవ్వమని చెప్తే ఇచ్చినటువంటి దాఖలాలు గుజరాత్లో కూడా ఉంటే 1 మెగావాట్కి 6 ఎకరాల చొప్పున ఎలా ఇచ్చారు? కొన్ని వేల ఎకరాలు డబ్బులు తీసుకున్నారు, కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు. ఇప్పుడు ఆల్రెడీ కడప జిల్లాలో 30,000 ఎకరాలు దాదాపు ఇచ్చినారు. అలాగే కొన్ని జిల్లాలు, ఇప్పుడు ప్రకాశం జిల్లాలో భూములు ఇవ్వడానికి ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి ప్రకాశం జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ భూములు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రేపు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కనుక అమల్లోకి వస్తే నువ్వు భూములు ఇస్తానన్నా ఇవ్వనన్నా కానీ మొత్తం తీసుకెళ్ళి ఎవరొకరికి ఇస్తారా లేదా అది చెప్పాలి కదా. మేము ఇవ్వము అని చెప్పాలి కదా, అది చెప్పట్లేదు. సో ఇప్పుడు అసలు మామూలుగా టెండర్ వేస్తే కనుక ఈ క్రిటికల్ రివర్ ట్రాక్ రికార్డ్ అసలు ఏముంది, ఓకే, ఏ విధంగా దీన్ని ఎంపిక చేశారు, దీనికి ఉన్నటువంటి జెన్యూనిటీ ఏంటి, ఇవన్నీ చెప్పాలి కదా. ఇవన్నీ ప్రజలకు చెప్పకుండా నేను అమలు చేసి తీరుతాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం అని అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజల ఆస్తుల్ని ఆయన ఏం చేయబోతున్నారు అనేటువంటి అనుమానం, ఒక ఆందోళన, ఒక భయం అక్కడ ఉన్నటువంటి సమాజంలో ఇప్పుడు ఉంది, ఇప్పుడు నెలకొంది. దానికి క్లారిటీ ఇవ్వకుండా విపక్షాలని తప్పుపడుతూ విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నారు. నేను పేద ప్రజలకి న్యాయం చేయాలనుకుంటే వీళ్ళందరూ పెత్తందారులు వచ్చారని చెప్తాడు ఆయన. మరి ఈ కంపెనీకి ఎందుకు ఇచ్చినట్టు? ప్రైవేట్ కంపెనీకి. ఈ ప్రైవేట్ కంపెనీ ఎవరిది? పోనీ టెండర్ ఇస్తావా? లేదు. దాని బ్యాక్గ్రౌండ్ చూసావా? చూడలేదు. దీనికి మరి ఎంత కాంట్రాక్ట్కి ఇచ్చావు? ఎవరికి తెలియదు. అంటే ఇంత గోప్యంగా నువ్వు పరిపాలన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తులు అంటే ఏంటి? అసలు మీకు ఎందుకు ఇస్తారు ఆస్తులు తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి ఆ మొత్తం రైట్స్ తీసుకొని ఏం చేయాలనుకుంటున్నారు? సోలార్ పవర్ ప్రాజెక్ట్స్కి ఇస్తారా? లేదంటే మొత్తం కార్పొరేట్ వ్యవసాయం చేయాలనుకుంటున్నారా? కార్పొరేట్ తరహా వ్యవసాయానికి ఇచ్చేయాలనుకుంటున్నారా? లేదంటే వీటిని తీసుకెళ్ళి అప్పు తీసుకురావాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు చెప్పాలి కదా. మొత్తం ఆస్తులు వాళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇచ్చేసిన తర్వాత ఇంక నీకు రైటే ఉంటుంది ప్రజలకి. సో అసలు ఏం చేయాలనుకుంటున్నారు? ఈ యాక్ట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏందని చెప్పావా? ఇప్పుడు ఎలక్షన్ టైంలో దీన్ని బయటకు తీసుకొచ్చిన తర్వాత విపక్షాలు ఇప్పుడు చెప్తున్నారు. ఇంతకు ముందే దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే అసలు ఇది రాదు కదా. అసలు ఎలా నమ్మాలి జగన్మోహన్ రెడ్డిని? ఇప్పుడు వ్యవసాయ మోటార్లకి మీటర్లు బిగిస్తున్నాడు. రేపు మళ్ళీ వస్తే ఆ మోటార్లకి ఛార్జీలు వసూలు చేయరని ఏముంది?
ఇప్పుడు దాదాపు 10 సార్లు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి ఇప్పటి వరకు. ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటి? నేను ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచను, డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచను అని చెప్పి ఇచ్చినటువంటి హామీలు 143 హామీలు అవి కూడా ఉన్నాయి. మరి ఎందుకు 10 సార్లు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచావు? మాట తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇవాళ నమ్మే పరిస్థితి లేదు. రేపు వ్యవసాయ మీటర్లు బిగించినటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు వ్యవసాయ మీటర్లు బిగించాడంటే ఛార్జీలు అయితే వసూలు చేయడానికే కదా, ఊరికైతే కాదు కదా. కాబట్టి ఇది చాలా క్రిటికల్ రివర్ కాదు, క్రిటికల్ ఏపీ. రైట్. ఏపీ ప్రజలు చాలా క్రిటికల్లో ఉన్నారు. వాళ్ళు ఈ క్రిటికల్ పరిస్థితి నుంచి బయటపడాలంటే మే 13వ తారీఖున ఆలోచించి ఓటు వేయాలని చెప్పి మనం చెప్పాలి. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.